హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే 5 నిమిషాల్లో చేసుకునే బాదాం మిల్క్ని చూపిస్తున్నానండి. అంటే బాదాం మిల్క్ పౌడర్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. బాదాం పప్పులు ముందు రోజు నానబెట్టాల్సిన పని లేకుండా, హడావిడి లేకుండా జస్ట్ 5 మినిట్స్లో మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి. మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్ వరకు బాదాం పప్పుల్ని తీసుకున్నానండి. ఇలాగా గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని దూరగా వేపేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టకండి, మాడిపోయినట్టుగా ఉంటుంది. చూడండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ రకంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగా వేపేసుకున్నాక ఇవి పక్కకు తీసేసుకుందామండి. అలాగే ఇక్కడ 1 కప్పు బాదాం తీసుకున్నాను కదండి, 1/2 కప్పు వరకు నేను జీడిపప్పుని తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పిస్తాని తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. లేదంటే మీరు ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేయొచ్చు అండి ఇందులో. ఇలాగా వేసేసుకున్నాక ఇవి కూడా మీడియం ఫ్లేమ్ లోనే దోరగా మీరు వేపేసుకోవాలండి. ఇలాగా లైట్ గా వేపుకున్నాక ఇవి కూడా మనం పక్కకి తీసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలి. చూడండి, చల్లారాయి బాగా. చూడండి ఎంత చక్కగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఇవి మనం మిక్సీ వేసుకుందామండి. పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఈ పప్పుల్ని ఇందులో వేసేసుకోవాలండి. బాదాం పప్పు, అలాగే జీడిపప్పు, పిస్తాని వేసేసుకొని ఒకసారి మిక్సీ వేసి తీసుకుందామండి. చూడండి, ఇక్కడ మిక్సీ అయితే వేసి తీసుకున్నాను. లైట్ గా మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1.5 కప్ వరకు చక్కెరని వేసుకుంటున్నానండి. మీ టేస్ట్ ని బట్టి మీరు చక్కెరని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఒక 4 లేదా 5 యాలకులు వేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మిక్సీ అనేది వేసుకోండి. పసుపు అనేది మీరు కలర్ కోసమే వేసుకోవాలండి. లేదు అనుకుంటే మీరు ఆప్షనల్ అండి, మీకు నచ్చే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అండి, ఎల్లో ఫుడ్ కలర్. నేనైతే ఇక్కడ వేయడం లేదు. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చింది కదా. మిక్సీ వేసి అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను. మీరు ఒక ప్లేట్ కానీ లేదంటే మిక్సింగ్ బౌల్ కానీ ఉంటే అందులో ఇది వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదండి, పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకున్నాక ఇలా ఉండలాగా ఉంటాయి కదండి, ఇవి మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ పౌడర్ లా చేసుకోవాలండి. అలాగే ఇందులో మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. అంటే బాదాం పప్పు, అలాగే జీడిపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఒక డబ్బా గానీ లేదంటే గాజు సీసా గానీ ఉంటే అందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ నేను గాజు సీసాలు అయితే వేస్తున్నానండి. ఇది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, మీరు బయటనే పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, ఎంత చక్కగా కనిపిస్తుంది. మనం బయటనే కొనాల్సిన అవసరమే లేదండి, మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పాలు అనేది బాగా మరగబెట్టేసుకున్నానండి. ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నానండి. అందులో అయితే పాలు అనేది వేసుకుంటున్నాను, వేడి వేడి పాలు వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బాదాం పౌడర్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇందులో 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదండి. మనం పసుపు వేసాం కాబట్టి కలర్ కూడా చాలా బాగుంటది, మళ్ళీ మన హెల్త్ కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుంటున్నానండి. ఇలాగా జస్ట్ గార్నిషింగ్ కోసం వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటది, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంతే అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బాదాం మిల్క్ పౌడర్ అనేది. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి.